హలో అండి. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు నిద్రించే సమయంలో చక్కగా నిద్రపోతున్నారా? అలా బెడ్ మీద పడుకోగానే మీకు మంచిగా నిద్ర పడుతుందా? లేకపోతే ఇటు తిరిగి, అటు తిరిగి, ఆ ఫోన్ చూసి, ఇక్కడ వీడియోస్ చూసి, ఇంక వాళ్ళకి కాల్స్ చేసి, వీళ్ళకి కాల్ చేస్తూ, అలా టైం పాస్ చేస్తూ నిద్రపోవడానికి 2:00, 3:00 అలా పడుకుంటా ఉన్నారా? చాలామంది ఈ యొక్క ప్రస్తుత కాలంలో చూస్తే నిద్రపోయే టైం ఏంటంటే 1:00, 2:00, 3:00 నిద్రపోతూ ఉంటారు. అప్పటి వరకు ఏం చేస్తూ ఉన్నారంటే నిద్ర రావట్లేదని చెప్తా ఉంటారండి కదా! చాలామంది ఫోన్స్ చూస్తూ ఉంటారు. చాలామంది గ్యాడ్జెట్స్‌కి అతుక్కుపోతూ ఉంటారు ఆ టైంలో, నిద్రపోవాల్సిన టైంలో. సో, వీటన్నిటికి కారణాలేంటంటే మనము దేవునితో సరి అయిన సహవాసం లేకపోవడం అండి. దేవునితో ఎప్పుడైతే మనకు మంచి సహవాసం ఉంటదో మనకు చక్కగా నిద్ర పడతది. దేవునితో చక్కటి సహవాసం కావాలంటే మొట్టమొదటిగా మన తప్పిదములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మన పాపాలు ఆయన సన్నిధిలో విడిచిపెట్టాలి. ఆయన కోసం మనము పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ప్రయత్నము మొదలుపెట్టాలి. అప్పుడే మనము ఆయనతో సహవాసం చేయగలుగుతాము. ఒక వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే, "నువ్వు దయ్యముతో నాట్యం చేస్తూ దేవుని చెయ్యి పట్టుకోలేవు" అని ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. "యు కాంట్ కమ్ టు గాడ్ బై డాన్సింగ్ విత్ ద డెవిల్" అని ఒక వ్యక్తి అంటా ఉన్నాడండి. నిజమే కదా! దయ్యముతో నాట్యం చేస్తూ అంటే ఆ డెవిల్‌తో సహవాసం చేస్తూ, డెవిల్ యొక్క పనులన్నిట్లో మనము పాలిభాగస్తులమై ఉండి, దేవునికి ప్రార్థన చేస్తే ఏమొస్తదండి? దేవుడు ప్రార్థన వింటాడా? నో. సో, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు రాత్రి చక్కగా నిద్రపోవాలంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నీ తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన నిన్ను కనికరిస్తాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన తన రక్తముతో నిన్ను కడుగుతాడు. నీ పాపములు ఎంత ఎర్రనివైనా, కెంపు వలె, ఆ స్టోన్ వలె ఎర్రనివైనా కూడా నేను వాటిని కడిగి వేస్తాను, తెల్లని ఉన్ని వలె వాటిని మారుస్తానని ప్రభువు చెప్తా ఉన్నాడు. మంచు కంటే తెల్లగా, హిమము కంటే తెల్లగా నిన్ను మారుస్తానంటున్నాడు ప్రభువు. సో, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో నీ లైఫ్‌లో ఒక రిలాక్సేషన్ నువ్వు పొందుకుంటావు. నెమ్మది పొందుకుంటావు. ఆ ఫీలింగ్ చెప్పలేమండి. దేవుడు ఎప్పుడైతే మనల్ని కడిగి వేస్తాడో, మన అతిక్రమములను తుడిచివేస్తాడో, మన పాత స్థితిని ఆయన తీసేస్తాడో, నూతన వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తాడో, రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తాడో, ఆ ఫీలింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేము, వర్ణించలేము. సో, అప్పుడు నువ్వు నెమ్మదిగా నిద్రపోతావు. బ్యాగేజెస్ ఉండవింకా. నీ మైండ్‌లో ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఎటువంటి అయ్యో! ఇది కదా, అది కదా అని ఉండదండి. నువ్వు ఒక చిన్న బాలుని వలె, పసిపిల్లల వలె హ్యాపీగా నిద్రపోతావు. చూడండి, వాక్యం చెప్తా ఉంది. కీర్తనలు 4:8 చదువుకుందాం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, నేను నెమ్మదిగా పండుకుంటానయ్యా. నేను ఒక్కడినున్నా నువ్వు నన్ను సురక్షితంగా కాపాడుతావని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. తన జీవితంలో ఎన్నో సార్లు ఆయన పరిగెత్తాడండి దావీదు. ఒక దొంగలాగా పాపం ఆయన ఒక అడవిలో, అరణ్యంలో ఒంటరిగా ఆయన జీవించాడు సౌలు తరుముతా ఉంటే. ఆ ఒంటరితనంలో, ఆ చీకట్లో, ఆ అరణ్యంలో ఆయనకి ఎక్కడ దిక్కు తోచని పరిస్థితిలో ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. ఐ నో లార్డ్, నాకు తెలుసయ్యా, నువ్వు నాతో ఉన్నావు. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు నువ్వు చెప్పగలవా? నేను హ్యాపీగా పడుకుంటాను ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. చెప్పగలుగుతామా? చెప్పలేకపోతే కనీసం ఈ రోజైనా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామండి. మన అతిక్రమములను విడిచిపెడదాం. దావీదు వలె దేవునితో ఒక చక్కటి సహవాసం కలిగి ఉందాం.
దేవునికి మనకు మధ్య ఏ సిన్ ఉండకూడదు. దేవునికి మనకు మధ్య ఏ అడ్డుగోడలు ఉండకూడదు. అలా మనల్ని మనము ప్రభు సన్నిధిలో పరిశుద్ధపరచుకుందాం. రక్షణ వస్త్రాలు ధరించుకుందాము. పాపపు వస్త్రాలు తీసివేద్దాము. క్రీస్తు రక్తంతో మనల్ని మనం కడుక్కుందాము. రక్షణ వస్త్రము ధరించుకొని నెమ్మదిగా మనం నిద్రపోదామండి రాత్రిపూట. అప్పుడు నీకు చక్కగా నిద్ర వస్తుంది. నువ్వు హ్యాపీగా పడుకుంటావు. ఎందుకంటే ఆయనే నిన్ను సురక్షితంగా నివసింపజేసే దేవుడు. ఆయన నీ బెడ్ మీద నీ పక్కనే ఆయన కూర్చుంటాడు. ఆయన నీకు చక్కటి విశ్రాంతినిస్తాడు, మంచి కలలు ఇస్తాడు, మంచి నిద్రనిస్తాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నిద్ర కోసం టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్ చూడాల్సిన అవసరం లేదు. హీ విల్ గివ్ యూ బెస్ట్ స్లీప్. ప్రశాంతతను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. సో నిద్ర కోసము అటు ఇటు పరుగులు తీయడం మానేయండి. నిద్ర కోసము మీ సొంత ప్రయత్నాలు చేయడం మానేయండి. నిద్ర కోసం ఒకే ఒకటి చేయండి. దేవుని సన్నిధిలో మన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకుందాం. పాపపు వస్త్రాలు విడిచిపెడదాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నిజంగా మీలో కూడా ఎవరికైనా నిద్ర రాకపోతే మీరు ఏం చేస్తూ ఉన్నారో, నిద్ర రానప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారో, ఫోన్స్ చూస్తారా లేకుంటే బుక్స్ చదువుతారా, అవి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇంకా అనేకులు కూడా మీ ద్వారా కూడా అనేకులు మీ టెస్టిమనీ ద్వారా అనేకులు బూస్టప్ అవుతారు, అనేకులు ప్రోత్సహించబడతారు. కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.